అదేవిధంగా వచ్చి అవి తాగి పడేసిపోతే బట్టలు వల్ల తనకు పగలగొట్టి ఉదయం వచ్చినప్పటి నుంచి టీచర్స్ కు పిల్లలకి ఇదే పని అవుతా ఉంది. చాలా మనకి ఈ ఏరియాలో చాలా ఎక్కువగా ఉంది. హాస్పిటల్లో, స్కూల్స్లలో, పార్కులలో అన్ని ఇవే సమస్యలే ఉన్నాయి. కాబట్టి వీటిపైన కూడా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ రోజు వచ్చిన రోజు మాత్రం అంతే, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే యథా విధంగా. కాబట్టి అలా కాకుండా మీరు తప్పకుండా ఈ స్కూల్ కు కాంపౌండ్ వాసనలు కూడా అవసరము, తప్పకుండా దాన్ని కూడా ప్రపోజల్స్ పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా వాటర్ సమస్య ఉంది అని కూడా మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. బోర్ ఉంది కానీ సరిగా ఉపయోగంలో లేదని వెంటనే నీటికి సంబంధించి వెంటనే చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ సమస్యలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి తీరుస్తాము తప్పకుండా. కానీ మీకు విద్యార్థులందరికీ కూడా తెలియజేసేది ఒక్కటే, విద్యార్థి జీవితం మాత్రం మడుపురాంది. మీరంతా మొట్టమొదట చదువుపై దృష్టి కేంద్రీకరించాలా. ఎందుకంటే మీరు రేపొద్దున జీవితంలో స్థిరపడడానికి చదువే ఎక్కువ ఆధారం. చూడండి అమ్మా, తప్పకుండా మీరు ఏ రంగాన్ని అయితే ఎంచుకున్నారో ఆ రంగంలో మీరు బాగా రాణించాలంటే బాగా కష్టపడాలి. కష్టపడి చదివి మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలని, మీరు మంచిగా ఎదగాలని, మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ చిట్టమ్మ గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఈ పాఠశాల టీచర్స్ అందరికీ, ఇక్కడ వచ్చేసిన పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. పిల్లలకు శుభోదయం. మనము స్వచ్ఛత గురించి, శుభ్రత గురించి మాట్లాడుకుంటున్నాము. పొద్దున్న లేచినాక మన ఇంట్లోనే చూస్తూ ఉంటాము, మన అమ్మ ఏం చేస్తుంది, ఇంట్లో క్లీనింగ్, ఫస్ట్ ఇంట్లో కసి కొట్టడం, శుభ్రం చేసుకోవడం, ఆ తర్వాత మీకు వంట చేసి పెట్టడం, శుభ్రంగా మీకు అందరికీ స్నానాలు చేపించి ఉతికిన బట్టలు వేయడం, ఇలాంటి ప్రతి ఒక్కటి మన తల్లితో పాటే మనం నేర్చుకోవాలి. మన ఇల్లు ఎంతో శుభ్రంగా ఉందో అలాగే మన ఏరియా, మన కాలనీ, మన స్కూలు అన్నీ శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. మనం ఉండేది వీకర్ సెక్షన్ కాలనీ, అంటే వెనుకబడిన తరగతులు అని ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారు. అలా కాదు, మేము చాలా ముందున్నాము, మా ఏరియా చాలా పెద్దది. అలాగే మనకు రోడ్లు కానీ చాలా పెద్దవమ్మా. ఇప్పుడు మహేష్ గౌడ్ చెప్పాడు, చెట్లు నాటుకుందాం ప్రతి ఒక్కరం బర్త్డే రోజు అనేసి. ప్రతి ఒక్కరు వాళ్ళ బర్త్డే రోజు ఒక మొక్కను నాటుదాం, అలాగే ఆ చెట్టును పెంచుకుంటూ వెళ్దాము. అప్పుడైతే మన ఏరియా అంతా పచ్చదనంతో కలకలలాడుతూ ఉంది. అలాగే ఎక్కడే కానీ ప్లాస్టిక్ కవర్లు ఎక్కడంటే అక్కడ వేయకుండా డస్ట్బిన్లో వేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి మన స్కూల్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాండ్యం ఎమ్మెల్యే మన ప్రియతమ నేత శ్రీ గౌరవ చరితారెడ్డి గారికి, అలాగే ఇక్కడ కూర్చున్న పెద్దలు పురుషోత్తం రెడ్డి అన్న గారికి, పార్వతమ్మ గారికి, హెల్త్ ఆఫీసర్ గారికి, ఝాన్సీ అక్కకు, మన వార్డు ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు అన్నకు, మన యూనిట్ ఇన్ఛార్జ్ శివతేజ, అలాగే కార్యక్రమానికి బాగా పొద్దు నుంచి చూసుకుంటున్న లక్ష్మీనారాయణకు, కాదరుకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకి, విద్యార్థులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి అంటేనే చంద్రబాబు గారు అంటేనే అభివృద్ధి. అభివృద్ధికి ప్రామాణికం ఏంది? పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఇవి కాదు. స్వచ్ఛత అంటే మనం ఇతర దేశాలను కూడా పోల్చుకున్నప్పుడు కూడా అక్కడ రోడ్లు నీట్గా ఉంటాయి, అన్ని నీట్గా ఉంటాయి అంటాం. కానీ మన ఏరియా ఎస్పెషల్ గా ఇక్కడ నీట్నెస్ ఉండదు. దానివల్ల అది నేర్పించాలంటే చిన్న విద్యార్థుల స్థాయి నుంచి నేర్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్కూళ్ళలో చేపట్టడం జరిగింది.
మనం చిన్నప్పటి నుంచి విద్యార్థులు ఫస్ట్ మొదలు పెట్టాల్సింది వాళ్ళ స్వచ్ఛత, పర్సనల్ పరిశుభ్రత. అక్కడ నుంచి మొదలు పెడితే మన పరిసరాలు, మన ఇల్లు ఎలా ఉంది, మన ఇంటి చుట్టూ చెత్త ఉందా, చెత్తను వేయకుండా పెద్దవాళ్ళని మీరు కూడా ఇక్కడ చెత్త వేయకుండా మీరు చెప్తే నేను చెప్పిన దానికంటే ఎక్కువగా విలువిస్తారు వాళ్ళు. పిల్లల చేత తెప్పించుకుంటున్నామని. ఎక్కడైతే డస్ట్బిన్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే చెత్త వేయాలి, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన వేయకూడదు. అలాగే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు పిల్లలు చిన్నప్పటి నుంచే ఇవన్నీ అలవర్చుకొని మొక్కల పెంపకము, వాటికి నీటి సరఫరా ఊరికే నాటి వదిలేస్తుంటారు. కొద్ది రోజులు, ఒక సంవత్సరం మనం కాపాడితే మన జీవితాంతం అది మనం కాపాడుతుంది. ఇలాంటి చర్యలన్నీ తీసుకొని పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ జనార్దన్ గారు. అలాగే